1000 కోట్ల దేవతల అనుగ్రహంతో మేషరాశి వారికి జరిగేది ఇదే. ఊహించని ఫలితాలు. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి 1000 కోట్ల దేవతల యొక్క అనుగ్రహంతో ఈ మాసం అంతా కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. మేషరాశి వారికి అన్ని విధాలా ఆనందంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి వారి ఈ మాసంలో మీరు కొన్ని ముఖ్యమైన పనులు కనుక ప్రారంభించుకున్నట్లయితే అవన్నీ కూడా అనుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. అలానే మేషరాశి వారిని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరి నుండి కూడా విముక్తి పొందటం వల్ల మీరు ఇంకా ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశికి సంబంధించిన వారు ఈ మాసంలో తరచూ శుభవార్తలు ఎక్కువగా వింటారు. అలానే కెరియర్పై అధికంగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. విద్యార్థుల్లో పట్టుదల అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. తమ స్థాయి కంటే ఉన్నతమైన లక్ష్యాలు అయితే ఏర్పాటు చేసుకొని వాటి కొరకు నిరంతరం కష్టపడడం జరుగుతుంది. అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించిన విద్యార్థులు ఎప్పుడూ కూడా క్రమశిక్షణతో ఉంటూ సమయానికి ప్రాధాన్యత ఇస్తూ తమ జీవితాన్ని ఉన్నతమైన ఆశయాలతో ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు కొంచెం కోపం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్య పరంగా ఎప్పుడూ కూడా నెంబర్ 1 స్థానంలో ఉండడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అలానే ఏ పనిని కూడా పెండింగ్లో పెట్టుకోవడం ఈ రాశి వారికి అస్సలు నచ్చదు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మాత్రం బాగా కలిసొచ్చే అవకాశమే కనిపిస్తుంది. గత కొంతకాలం నుండి నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ లేదా నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ మీకు సమయం అంతగా అనుకూలంగా లేదని చెప్పుకున్నాం. అయితే ఈ సమయం నుండి కూడా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి లేదా నూతన వ్యాపార ప్రారంభాలు చేయడానికి చాలా అద్భుతంగా ఉంది. పార్ట్నర్షిప్ వ్యాపారాల కంటే మీరు వ్యక్తిగతంగా వ్యాపార ప్రారంభాలు చేసుకున్నట్లయితే అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చిన్న చిన్న అవమానాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కళారంగ పరంగా అవకాశాల విషయంలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ మీరు ఎంతగానో నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి కళాకారులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్నటువంటి యంత్రాంగం టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. మేషరాశి వారికి ఈ మాసంలో ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే కొంచెం తలనొప్పి కంటి సంబంధిత సమస్యలు మాత్రం మాస మధ్యలో ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది తప్ప ఇక ఎటువంటి పెద్ద సమస్యలు ఇబ్బంది పెట్టవని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కంటి సమస్యలు లేదా తలనొప్పి సమస్యలు విద్యార్థుల్లోని అలానే ఉద్యోగం చేసేవారిలో ఎక్కువగా కనిపిస్తాయి. మేషరాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా ఎంతో కాలంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఏవో ఒక కారణాల వల్ల అవి నిరంతరం వెనక్కి వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఈ సమయంలో కొంతమంది పై స్థాయి అధికారుల వల్ల మీకు ప్రమోషన్ ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే ఉద్యోగ రీత్యా చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో అటువంటి వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి.
మేషరాశి వారు ఎక్కువగా వ్యక్తి యొక్క డబ్బు కన్నా వారి యొక్క వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. వీరెప్పుడు కూడా అబద్ధం ఆడడానికి కానీ లేదా తమను నమ్ముకున్న వారిని మోసం చేయడానికి అస్సలు ఇష్టపడరు. ఎవరితోనైనా అభిప్రాయ భేదాలు కానీ లేదా మాట తేడా వచ్చినట్టయితే మరలా వారితో ఎప్పుడలా ఉండటం వీరికి చాలా కష్టంగా ఉంటుంది. వీరిలో కోపం ఎంతైతే ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుందని చెప్పుకోవచ్చు. కొంతమంది వ్యక్తులు కేవలం తమకు మాత్రమే సొంతం కావాలనే ఆలోచన ఉంటుంది. వయసు రీత్యా యువతీ యువకుల్లో స్త్రీ వ్యామోహాలు వ్యసనాలకు అలవాటయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో స్వీయ నియంత్రణ అనేది చాలా అవసరం. ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం మేషరాశి వారికి చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఒకప్పుడు ఎవరైతే కుటుంబ సభ్యులు మిమ్మల్ని కాదు అనుకుని వెళ్ళిపోయి లేదా మిమ్మల్ని అవమానించి ఉంటారో అటువంటి వారి ఈ సమయంలో మరలా మీతో మాట్లాడడం లేదా మీ యొక్క బంధుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. అయితే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. కొంతమంది వ్యక్తులు మీ యొక్క ఆస్తిని కానీ లేదా మీ యొక్క పేరు ప్రఖ్యాతులను ఉపయోగించుకోవడానికి ఎక్కువగా చూస్తారు. కాబట్టి బంధువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారికి ఎప్పుడైనా సహాయం కావాల్సినంటే ముందుగా వారికి స్నేహితులే గుర్తొస్తారని చెప్పుకోవచ్చు. స్నేహానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. స్నేహితుల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మేషరాశికి సంబంధించిన వారు రాజకీయంలో చక్రం తిప్పబోతున్నారు. అలానే రాజకీయస్తులకు అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఆర్థిక పరంగా కానీ వ్యక్తిగత పరంగా కానీ లేదా రాజకీయ పరంగా కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. మేషరాశి వారు తొందరలోనే వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు. అలానే ఈ మాసంలో మీరు ఎక్కువగా నవగ్రహ ప్రదక్షిణ నవగ్రహ ఆరాధన చేసుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో ఆటంకాలు ఏర్పడుతున్న వారు వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన ప్రారంభించడం మంగళవారాలు ప్రారంభించుకోవడం ద్వారా ఖచ్చితంగా వివాహానికి సంబంధించి తొందరలోనే శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారికి ఖచ్చితంగా తొందరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. మేషరాశికి సంబంధించి చాలా వరకు క్రీడా రంగంలో అనుకూలమైన ఫలితాలే ఉంటాయని చెప్పుకోవచ్చు. క్రీడాకారులకి కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు బిరుదులు పొందే అవకాశం కనిపిస్తుంది. మానసికంగా ఈ మాసం అంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలానే విద్యార్థులు ఎక్కువగా కష్టపడతారని చెప్పుకోవచ్చు. కెరియర్కి సంబంధించి వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారు. వివిధ ఆదాయ మార్గాలపై ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది. విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులు కలవడం వారితో అధిక సమయాన్ని గడుపుతారని చెప్పుకోవచ్చు. మేషరాశి వారి ఇష్టదైవ నామస్మరణ అలానే ఇష్టదైవ దర్శనం చేసుకోవడం వల్ల అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.